ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 145 అధ్యాయం 14 వచనం. యెహోవా కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆమేన్, హల్లెలూయా. మరి కృంగిన వారిని లేవనెత్తువాడు ప్రభు అని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు కాబట్టి వింటున్న సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు నువ్వు బహుధైర్యం కలిగి మరి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. బహుశా ఈరోజు నువ్వు ఏదైనా ఒక సమస్యను బట్టి బాగా కృంగిపోయి ఉండొచ్చు. నీ సమస్య యొక్క తీవ్రతను బట్టి నువ్వు మరి చాలా తీవ్రమైన బాధపడుతూ ఉండొచ్చు. మరి ఏదైతే మరి సమస్యకి పరిష్కారం లేదు అని నువ్వు బాధపడుతున్నావో, మరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆ సమస్యకి పరిష్కారం ఏసే అని నువ్వు గ్రహించాలి. ఏ విషయాన్ని బట్టైనా సరే నువ్వు బాధని, వేదనని కలిగి ఉంటే ప్రభు నీతో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతూ నిన్ను ఎంతగానైనా ధైర్యపరుస్తున్నారు. మరి ఒకసారి ఈరోజు నువ్వు బాధపడడం మానేసి నీ సమస్య ఏదైనా ప్రభువుకు అప్పగించు. ప్రతి విషయం కూడా ఆయన పాదాల యొద్ద పెట్టి ప్రార్థించు. నీ ప్రతి ప్రార్థన వినే దేవుడు నీ ప్రభువే కనుక నీవు ఖచ్చితంగా మరి నీ సమస్యకి పరిష్కారం కనుగొనగలుగుతావు. అంతేకాదు, కృంగిన వారిని లేవనెత్తువాడు అని కీర్తనాకారుడు చాలా భరోసాగా ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. అంటే కీర్తనాకారుడికి తన దేవుని మీద ఎంతో భరోసా కదా, అందుకే కృంగిన వారిని లేవనెత్తువాడు అంటున్నాడు. సో ఏ విషయంలో అయినా సరే కుంగిపోయి ఉంటే మాత్రం ఆయన ఖచ్చితంగా నేను లేవనెత్తాడు. కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయన, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, ఎండిన జీవితాలను మరలా ఉజ్జీవింప చేయగలడు, చిగురింప చేయగలడు. జీవితంలో మరి ఏదైనా సరే, నీ జీవితమే కాదు, ఎటువంటి వారైనా సరే చీకటి అలముకున్న జీవితాల్లో వెలుగులాగా ఆయన రాగలడు. మరి మరణము నుండి జీవమునకు నడిపించగల సమర్థుడు ఆయనే. నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవం ఇవ్వగల సమర్థుడు యేసే. ఆ విషయం తెలుసు కాబట్టి ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో మిత్రమా నువ్వు ముందుకు సాగు. కుంగిపోయే స్థితిలో నీవు ఉంటే గనక లేవనెత్తువాడు ఆయనే కాబట్టి ఆయన వైపు చూడడం మొదలుపెట్టు. మనుషులను ఆశ్రయిస్తే నీకెంత మాత్రము సహాయం రాకపోగా అవమానకరమైన జీవితం మిగులుతుంది. కాబట్టి మనుషులను ఆశ్రయించడం మానేసి ప్రభు వైపు చూడడం నువ్వు మొదలు పెడితే ఖచ్చితంగా నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఉజ్జీవంగా ఉండగలుగుతావు. ఇంకా నువ్వు ఆత్మీయంగా కూడా ఎదగగలుగుతావు. కాబట్టి ఇప్పటికైనా సరే, ఒకవేళ నువ్వు ఏ విషయంలో అయినా సరే కృంగిపోయి ఉంటే గనక, చాలా తీవ్రమైన బాధలో నీవు ఉంటే, ఒక సమస్యను బట్టి వేదన పడుతూ ఉంటే, దిగులు పడుతూ ఉంటే, ఒక బెంగ లాంటిది నీ మనసులో ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో. కృంగివారిని లేవనెత్తువాడు ప్రభు మాత్రమే. కాబట్టి ఈ కృంగిన స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తుతాడు. నీ సమస్యకి పరిష్కారం ఇస్తాడు. నీకు మరలా మంచి జీవితం ఇస్తాడు ఆయన. నువ్వు ఏ స్థితిని బట్టి కృంగిపోయావో ఆ స్థితిని మార్చగల సమర్థుడు. కాబట్టి యేసుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ ప్రభువులో నీకు ధైర్యం, భరోసా, నమ్మకం, విశ్వాసం కలిగి 100% ఆయన నమ్మి ముందుకు వెళ్ళు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూసినప్పుడు నీ కృంగిన స్థితి నుంచి నీకు ఆయన విడుదలిస్తాడు. ఆమేన్.